హైదరాబాద్లో భూ ప్రకంపనలు అనేది మనం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కట్టబోతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా లో సిస్మిక్ జోన్ అంటే సేఫెస్ట్ జోన్గా హైదరాబాద్ని భావించేవాళ్ళు. ఎప్పుడో అడపాదడపా చిన్న చిన్న ఘటనలు తప్పించి భూమి కంపించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా హైదరాబాద్లో కనిపించవు. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే అంటే భూకంప కేంద్రం ములుగులో ఉన్నప్పటికీ కూడా వేవ్స్ అనేవి హైదరాబాద్ దాకా రీచ్ అయ్యాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భూకంపం అనేది ఈరోజు చూశారు ప్రజలు. సో దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో తీవ్రత ఏ విధంగా ఉంది, ఎట్లాంటి పరిస్థితి కనిపించింది, ప్రజలు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ. చక్రి, ఇవాళ ఉదయం 7:27 ప్రాంతంలో హైదరాబాద్లో స్వల్ప భూకంపం సంభవించింది. దాదాపు 3 సెకండ్ల పాటు ఈ భూమి కంపించిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కళ్యాణ్ నగర్, రెహమత్ నగర్ తో పాటుగా కుత్బుల్లాపూర్ వరకు కూడా ఈ భూమి కంపించడం జరిగింది. 7:27 కుత్బుల్లాపూర్ లో ఓ ఇంట్లో సీసీ కెమెరాలో కూడా రికార్డు కావడం జరిగింది. అందులో దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించిన సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇళ్లలోంచి బయటికి వచ్చిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కళ్యాణ్ నగర్ లో ఓ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ఆ ఇంట్లోకి వాళ్ళంతా కూడా అంటే పేపర్ చదువుతున్న సమయంలో వాళ్ళు ఒక్కసారిగా భూమి కంపించిన విషయాన్ని చూసి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. లోపల ఉన్న సామాన్లు కూడా కొన్ని కింద పడిపోయిన పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. కళ్యాణ్ నగర్, రెహమత్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ భూమి కంపించిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కళ్యాణ్ నగర్ లో అపార్ట్మెంట్ లో వాళ్ళ ఇంట్లో సామాన్లు కింద పడిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎట్లా ఉందండి మీరు చూసినప్పుడు? ఏ విధంగా ఉండి ఎక్కువగా జరిగిందా ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ ఆ టైంలో? మార్నింగ్ ఇక్కడే కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. కట్ చేస్తుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అది నాకు కళ్ళు తిరిగాయేమో అనుకున్నాను తిరిగితే. తర్వాత మా బాబు వచ్చి సడన్ గా మా పెద్ద బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ డాడీ ఎవరో ఇట్లా ఊపినట్టు అనిపించింది అనగానే నాకు కొంచెం ఇది ఏమన్నా ఎత్తుకువేక ఏంటి అనుకున్నాను. అంతలోపు మా హస్బెండ్ కూడా ఇలా కూర్చుంటే కాళ్ళు ఊగినట్టు అయింది అని అన్నారు. ఆ డిస్కషన్ అవుతుంటేనే మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. కాల్ చేసి అక్క సోఫాలో కూర్చుంటే ఇలా ఊగినట్టు అనిపించింది వెనక నుంచి అంటే అప్పుడు మాకు అర్థమైంది, ఓ ఇది ఎర్త్క్వేకే అయితే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నామండి. నేను పడుకున్నప్పుడు నిద్ర లేచి ఫోన్లో నోటిఫికేషన్ వస్తే చూసుకున్నా. ఇంకా అప్పుడే అంటే ఇలా షేక్ అయినట్టు సబ్బు ఫోర్ పెడితే బేస్ వచ్చినట్టు వచ్చింది. ఏం నాకు అర్థం కాలేదు, భయం వేసి నేను హాల్లోకి వచ్చాను చెప్దామని ఏమైందని. అప్పటికి వీళ్ళు కూడా బయట ఫుడ్ స్టాండ్ మొత్తం ఊగిపోయి ఇక్కడ మమ్మీ సామాన్ అంతా ఇట్లా అంటే అప్పుడు చెప్పారు. కొంచెం భయం వేసింది స్టార్టింగ్ అంతా. ఇంతకుముందుకి ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చేశారా మీరు? ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడే ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ టైం ఫేస్ చేసింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ బ్రేకింగ్ కూడా ఎన్టీవీ ఈ భూకంపానికి సంబంధించి కూడా వేయడం జరిగింది. అలాగే 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం మనం చూసాం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భూమి కంపించిన పరిస్థితి. ఆ తర్వాత 10 ఏళ్ల క్రితం వనస్థలిపురంలో కూడా భూమి కంపించింది. దాదాపు వారం రోజుల పాటు అక్కడ అధికారులందరూ కూడా అసలు ఎర్త్క్వేక్ ఏ విధంగా వచ్చింది అన్న దానికి సంబంధించి కూడా వాళ్ళంతా అక్కడ ఆరా తీయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ మొత్తం కూడా భూమి కంపించినట్లుగా గుర్తించారు. ప్రధానంగా మేడారం పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపానికి సంబంధించిన సెంటర్ పాయింట్ ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. ఒకవైపు తమిళనాడుతో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం, అక్కడ వరదలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతుండడం, అదే సమయంలో తెలంగాణలో ఇప్పుడు ఈ విధంగా భూమి కంపించడం అనక ప్రస్తుతం అయితే స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు అధికారులు ఈ భూకంపం ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎక్కడి నుండి ఈ భూకంపం వచ్చిందన్న దానికి సంబంధించి వారంతా కూడా ఒకవైపు నిగ్గు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. అది సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముందుగా మనకి ఏయో 2-3 ప్రాంతాల్లో భూమి కంపించిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఇట్ వాస్ టూ ఎర్లీ, చాలా త్వరగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి చాలా తక్కువ ప్రాంతాలు వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం సుమారుగా 1 గంట కావస్తుంది ఘటన జరిగి. ఎన్టీవీ ఫస్ట్ బ్రేక్ చేసి 1 గంట కావస్తుంది. ఈ సందర్భంలో మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ అంతా కూడా భూమి కంపించినట్టుగా కనపడుతుంది మనకి. బేగంపేట్, అలాగే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ అంటే అటు సైడ్కి వెళ్తుంది. బేగంపేట్ అంటే సిటీ సెంటర్గా మనం చూడొచ్చు. ఇటు రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇవన్నీ ఒకవైపు వస్తాయి. అటు ఉప్పల్ దాకా వెళ్ళిపోయినాయి అంటే అంబర్పేట్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు రాజేంద్ర నగర్, శంషాబాద్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా మనకి భూప్రకంపన ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. భూకంప కేంద్రం వచ్చి ములుగు జిల్లా ఐలాపూర్లో మనకి భూకంప కేంద్రం కనపడుతుంది. అంటే మేడారం చుట్టుపక్కల దగ్గరగా వస్తుంది ఇది. సో అక్కడ భూకంప కేంద్రం ఉంది. అక్కడ నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర,
పైన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ మొత్తం కూడా ఈ భూప్రకంపనలు ఉన్నట్టుగా కనపడుతుంది. సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. 40 కిలోమీటర్ల లోతు నుంచి పైకి ఈ రేడియేషన్ అంటే ఈ వైబ్రేషన్స్ వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అలాగే రెక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రతను రెక్టర్ స్కేల్ మీద కొలుస్తారు. ఇది 5.3 పాయింట్లుగా నమోదవుతున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నటువంటి వివరాలు మనం చూస్తూ ఉన్నాం. తీవ్రత ఎంతున్నా కూడా వైబ్రేషన్ స్థాయి అనేది మనం ప్రస్తుతం చూసినట్లయితే భారీ నష్టం ఎక్కడా కూడా చేకూర్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. స్వల్ప భూకంపంగా చెప్పుకోవచ్చు. కానీ వచ్చినటువంటి ప్రాంతాలను మనం ఇక్కడ కీలకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొదటిసారి భూకంపాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు లేనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వాళ్ళు భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేయనటువంటి పరిస్థితి. ఎక్కడ రానటువంటి ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది అధికారులు అలాగే శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఎందుకంటే పెరుగుతున్న జనాభాని చూస్తూ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ విధంగా పెరుగుతున్నటువంటి ఇళ్లను కడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2-3 ఫ్లోర్లు భూమి లోపలికి గోతులు తీసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి భూమిపైన ఒక 50 ఫ్లోర్ల ఇళ్లను కడుతున్నటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో భూకంపం అనేది ఒక భయానకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏ స్థాయిలో ఉన్నా, ఎంత తీవ్రతలో ఉన్నా కూడా భూకంపం అనేది ఒక భయానకమైనటువంటి ప్రకృతి వైపరీత్యం. సో గతంలో మనం చూసాం భూకంపం తీవ్రత ఏ విధంగా ఉంటుందో. లాతూర్ లాంటి ప్రాంతంలో మనం చూసాం. అక్కడ కొన్ని వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి లాతూర్ భూకంపం సందర్భంగా మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతం. సో అలాంటి ఘటనలు మనకి దగ్గరలో జరగనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. హైయెస్ట్ సేఫ్ జోన్గా హైదరాబాద్ ఉంది. లోయెస్ట్ సిస్మిక్ జోన్ అంటే భూకంపాలు సంభవించేటటువంటి ప్రాంతాన్ని సిస్మిక్ జోన్ అంటారు. ఆ లో సిస్మిక్ జోన్లో ఉన్నటువంటి హైదరాబాద్ సేఫెస్ట్ ప్రాంతంగా ఉన్నటువంటి ఇన్ని రోజులు అనుకుంటున్నటువంటి హైదరాబాద్లో కూడా భూకంపం అనేది రావడాన్ని ఏ విధంగా చూడాలనేది పరిశోధకులు చెప్పాలి. మనకి కేవలం భూకంపాల మీద, సునామీల మీద రీసెర్చ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఇంకాస్ లాంటి సంస్థలు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భూకంపాన్ని రీసెర్చ్ చేసేటటువంటి శాస్త్రవేత్తలు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనపడుతుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా మనకి భూకంప తీవ్రత కనపడుతుంది. ఏ స్థాయిలో ఉందనేది పక్కన పెడితే, ఎంత తీవ్రత వచ్చిందనేది పక్కన పెడితే, ఈ స్థాయిలో అంటే ఎక్కువ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ప్రజలు ఒక భయాందోళన వాతావరణంలో ఉన్నారు. వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. భయం పడాల్సిన అవసరం లేదు అనే ఒక ప్రకటన రావడంతో పాటు దీనికి సంబంధించిన వివరాలు కూడా అథెంటిక్గా గవర్నమెంట్ నుంచి, అధికారుల నుంచి, శాస్త్రవేత్తల నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఎన్టీవీ 7:30కి బ్రేక్ చేసింది. 7:28కి భూకంపం ప్రారంభమైనట్టుగా మనకి అధికారిక సమాచారం వస్తుంది. 7:30కి ఎన్టీవీ బ్రేక్ చేసింది. ఆ సందర్భంలో మనకు వచ్చినటువంటి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. సోఫార్ గంట గడుస్తుంది. సో గంట గడుస్తున్న సందర్భంలో మనం పూర్తి వివరాలతో ఎన్టీవీ మీకు వివరాలను అందిస్తుంది. భూకంప కేంద్రం ఐలాపూర్, ములుగు జిల్లా ఐలాపూర్లో ఉంది. తెలంగాణలో ఉంది ఈ ప్రాంతం. మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. అక్కడ నుంచి 40 కిలోమీటర్ల లోతులో, భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. భూకంప కోర్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ అని చెప్పుకోవచ్చు. సో 40 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. 40 కిలోమీటర్ల నుంచి ఈ వైబ్రేషన్స్ పైకి వచ్చాయి. అక్కడి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాటుకొని కూడా ఈ రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఈ భూకంపం వెళ్ళినట్టుగా కనపడుతుంది. అటు నూజివీడు వరకు, ఇటు మహారాష్ట్ర గడ్చిరోలి అంటే కరీంనగర్ దాటిన తర్వాత మనకి మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. ఆ మహారాష్ట్ర బార్డర్ గడ్చిరోలి అక్కడి వరకు వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఇటు ఖమ్మం దాటి మనం పైకి వెళ్తే కనుక, ఇంద్రావతి నది దాటి వెళ్తే కనుక, గోదావరి నది దాటి వెళ్తే కనుక మనకి ఛత్తీస్గఢ్ వస్తుంది. సో ఈ 2 రాష్ట్రాలు మనకి బార్డర్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా ఈ తీవ్రత ఉన్నట్టు కనపడుతుంది. అంటే అక్కడ ములుగుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ప్రాణహిత రిజర్వ్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి ఇటు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలకు కూడా ఈ ఎర్త్క్వేక్ తీవ్రత ఉన్నట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కూడా ఒక 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి చాలా స్వల్పంగా కంపించింది. 5.3గా రెక్టర్ స్కేల్ మీద దీన్ని నమోదు చేశారు. 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉంది. అలాగే ములుగు జిల్లా ఐలాపూర్లో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్క్వేక్. ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఎగ్జాక్ట్గా దాన్ని భూకంప కేంద్రం అంటారు. అక్కడి నుంచి వేవ్స్ పాస్ అవుతాయి.
ఒక బకెట్లో మనం ఒక రాయి వేస్తే కనుక ఏ విధంగా అయితే వేవ్స్ పాస్ అవుతాయో బకెట్ లోపల, ఆ విధంగా ఈ భూకంపం అనేది సంభవిస్తుంది. ఆ వేవ్స్ అనేది చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తరిస్తాయి. ఎక్కడైతే భూకంప కేంద్రం ఉంటుందో అక్కడ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. వేవ్స్ పాస్ అయ్యే కొద్దికి, అంటే దూరం పెరిగే కొద్దికి ఆ తీవ్రత తగ్గుతుంది. చివరి వేవ్కి ఆ తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. సో కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఈ భూకంప తీవ్రత వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ములుగులో చూసినట్లయితే భూకంప కేంద్రం ములుగులో ఉంది, కానీ ఎక్కడో మహారాష్ట్ర గడ్చిరోలిలో, ఇటు హైదరాబాద్లో మనకి భూకంప తీవ్రత మనకి కనబడుతున్నటువంటి భూకంపం సంభవించింది. సో ఆ విధంగా భూకంప కేంద్రం నుంచి భూకంపం విస్తరిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూకంప కేంద్రానికి సంబంధించి కావచ్చు, భూకంపం ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల లోతులో సంభవించింది అనే దానికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు కనబడుతూ ఉంది. సో టెక్నికల్గా స్టాటిస్టిక్స్ కనబడుతూ ఉన్నాయి, కానీ ఒక భరోసానిచ్చేటటువంటి ఒక స్టేట్మెంట్ కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి ప్రాంతాలు కూడా భూకంపాన్ని చూసాయి. ఈరోజు తీవ్రత ఎంత అనేది పక్కన పెడితే, ఎంతసేపు కంపించింది అనేది పక్కన పెడితే, ఎప్పుడు చూడనటువంటి ప్రాంతాలు భూకంపాన్ని చూసినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కాస్త భయాందోళనలో ఉన్నారు. సోషల్ మీడియా గురించి మనకు తెలుసు, అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన రావాల్సిన అవసరం కనపడుతుంది. ఆర్ఎల్స్ అధికారుల నుంచి ఒక ప్రకటన రావాల్సిన అవసరం అయితే మనకు కనపడుతుంది. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లోని ఏ ప్రాంతాల్లో భూమి కంపించింది, రెక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత ఏ విధంగా ఉంది, అలాగే ఎక్కడుంది భూకంప కేంద్రం, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కంపించింది, జరిగినటువంటి నష్టం ఏ స్థాయిలో ఉందనేది ఎన్టీవీ మీకు ఉదయం నుంచి కూడా 7:30 నుంచి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎన్టీవీ ఫస్ట్ బ్రేక్ చేసింది 7:28కి భూకంపం సంభవించింది. 7:30కి ఎన్టీవీ స్క్రీన్ మీద మీకు భూకంపానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మీరు చూశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తుంది. మా ప్రతినిధులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడం, వాటిని ప్రజెంట్ చేయడం అనేది మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా భారీ నష్టం అయితే సంభవించలేదు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, కొన్ని దగ్గరలో వస్తువులు కింద పడడం కావచ్చు, కొన్ని దగ్గరలో మాత్రం వర్స్ట్ కేసులో ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో హీనపక్షం జరిగినటువంటి నష్టం ఏంటంటే గోడలకి నెర్రలు వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో. అంతకు మించి ఎక్కడా కూడా ఏ నష్టం కూడా జరగలేదు భూకంపానికి సంబంధించి. జరిగినటువంటి ప్రాంతాలు మనం చూసినట్లయితే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, అటు వెళ్తే మనకి ఏలూరు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, నూజివీడు దాకా కూడా భూప్రకంపనలు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇక రాష్ట్రాలు దాటి మనం చూసినట్లయితే తెలంగాణ దాటి మహారాష్ట్ర గడ్చిరోలి వరకు కూడా, తెలంగాణ బార్డర్ గడ్చిరోలి, అక్కడికి కూడా భూప్రకంపనలు వచ్చినట్టు కనపడుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ వైపు కూడా భూప్రకంపనలు వెళ్ళినట్టుగా కనపడుతుంది. కానీ భూకంప కేంద్రం మాత్రం ములుగులో ఉంది. ములుగు జిల్లా ఐలాపూర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మేడారం దగ్గరలో వస్తుంది. సో అక్కడ భూకంప కేంద్రం, మనం ఆ మ్యాప్ను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అలాగే చాలా దగ్గరలో ఇవాళ రేపు అందరూ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో. అలాగే రోడ్ల మీద ఫిక్స్ చేసినటువంటి సీసీ కెమెరాల నుంచి ఎన్టీవీ ఆ ఫుటేజ్ను సేకరించింది, ఆ తీవ్రతను తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. మీకు ఆ ఫుటేజ్ను మీరు చూడొచ్చు. వివిధ ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఆ భూ ప్రకంపనలు వచ్చాయనేది, అంటే చాలామంది దాన్ని గెస్ కూడా చేయలేనటువంటి స్థాయిలో భూప్రకంపనలు వచ్చాయి. సో ఇప్పుడిప్పుడే అంటే ఉదయాన్నే లెగవడం, వాళ్ళ దినచర్యలు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈ భూప్రకంపనలు వచ్చాయి. వస్తువులు కింద పడడం కావచ్చు, ఉన్నటువంటి వస్తువులు వైబ్రేట్ అవ్వడం కావచ్చు, అలాగే కాళ్ళ కింద భూమి కదులుతున్నటువంటి అనిపించడం, తూలడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి టెస్టిమోనీస్, వాళ్ళు చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పేటటువంటి బైట్స్ను కూడా ఎన్టీవీ ప్లే చేసింది. సో ఎక్కడ కూడా భారీ స్థాయిలో నష్టం కానీ భారీగా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదని చెప్తోంది ఎన్టీవీ. మీకు మేము గ్యాదర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో మీరు చూసినట్లయితే